హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చూసిన వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఈరోజైతే మనం తోటకూరతో ఒక వెరైటీ ఐటెమ్ చేసుకుందాం. వెరైటీ ఏం లేదులెండి. నార్మల్‌గా మనం ఇంట్లో అందరం వండుకునేదే. కాకపోతే నేను చేసే స్టైల్‌లో ఎలా చేస్తానో చెప్తాను. ముందుగా అయితే కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి మనం. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి ఉంటుంది గదా! అది మీ కారం సరిపడా వేసుకోవాలా. కావాలంటే పచ్చిమిర్చి గూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను బాబు ఉన్నాడని చెప్పి నేను ఎండుమిర్చియే వేసుకుంటున్నాను. ఇట్లా ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై అయిన తర్వాత ఆహ్, తెల్ తెల్లుల్లిపాయలు గూడా వేసుకోవాలి బాగా. బావుంటుంది టేస్ట్ గూడా. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెంగా ఫ్రై జేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంగా సిమ్‌లో బెట్టుకోవాలా. సిమ్‌లో జేసుకొని ఫ్రై చేసుకుంటే అవి పైన చిట్పట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పండి. మామూలుగా పప్పు అందరూ కందిపప్పుతోనే జేస్తారు. బట్ ఒక్కసారి ఇలా పెసరపప్పు వేసుకొని ట్రై చేయండి. పప్పనేది చాలా బావుంటుంది. మా సైడయితే ఎక్కువ మేము పెసరపప్పే ప్రిఫర్ చేస్తాము. బట్ ఆంధ్ర సైడ్ ఏమంటే ఎక్కువగా కందిపప్పే తింటారు. ఒక్కసారి ఇలాగ తోటకూరతో పెసరపప్పు వేసుకొని వండుకొని చూడండి. చాలా బావుంటుంది. ఇలా పప్పు గూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై జేసుకోవాలా పప్పుని. ఇంకా మీకు కావాలంటే వాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గానే వేసుకున్నాను వాష్ చేయకుండా. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలా. సాల్ట్ కూడా వేసుకోవాలండి. నార్మల్‌గా అయితే అందరూ పప్పు ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు అన్నీ వేస్తారు. నేనైతే అంటే ఉప్పు చాలామంది ఉడికిన తర్వాతే వేస్తారు. నేనైతే ముందే వేసుకుంటాను. బాగా ఫ్రై జేసుకోవాలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత. కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్ యాడ్ చేసుకోవాలా. మీకిక్కడ ఒక టిప్ చెప్తాను నేను. టమాటోస్ అనేవి మీ పులుపుని తగ్గట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చింతపండు గూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా సైడ్ ఇక్కడైతే టమాటాలు కొంచెం పుల్లగుంటాయి గాబట్టి నేను టమాటాలు అట్లే వేసుకున్నాను. చింతపండు వేసుకోలేదు. టమాటాలనేవి కొంచెం పెద్దగా కోసుకొని ఏసుకోవాలా. తర్వాత తోటకూర గూడా వేసుకొని ఫ్రై జేసుకోవాలా. కూడా కొంచెం మగ్గినంత వరకు ఫ్రై జేసుకోవాలా. టిప్ అని జెప్పాను కదా నేను. టమాటాలు ఎందుకు అంత పెద్ద ముక్కలు కోసేసుకున్నానంటే, మీకు వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను ఎందుకు అలా వేసుకున్నాను అని. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆకుకూర అంతా ఫ్రై జేసుకోవాలా. అంటే పూర్తిగా ఫ్రై జేసుకోక్కర్లేదు. కొంచెం మనకు ఆకు మెత్తబడినంత వరకు ఫ్రై జేసుకోవాలా. ఫ్రై జేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు తగ్గట్టుగా పప్పు పల్చగా కావాలా, థిక్‌గా కావాలని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఉడికిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ చిక్కగా అయిపోతే. నాకైతే 2 గ్లాస్ వాటర్ పట్టిందండి. మీ మీ క్వాంటిటీ బట్టి మీరెంతైనా ఏసుకోవచ్చు. ఇంకో గ్లాస్ కూడా నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలా. ఇప్పుడు మీరు సాల్ట్ కావాలంటే సరిపోలేదు అని అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. లేదు అంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసాం గదా! ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ పెట్టుకోవాలా. లేదు కొంతమంది కుక్ అవ్వలేదు అంటే 4 అయినా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. 3 విజిల్స్ అయ్యాక మనం ఇట్లా చూసుకుంటే 3 విజిల్స్ రావాలా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం నార్మల్‌గా విజిల్ పైన ప్రెషర్ తీసేసిన తర్వాత ప్రెషర్ వచ్చిన తర్వాత క్యాప్ తీసుకొని చూసుకోవాలండి. ఇగో పప్పు బాగా ఉడికిపోయింది చూడండి. ఉడికిపోయింది గదా! ఇప్పుడు టిప్ అని చెప్పాను గదా! ఏమంటే టమాటాలుంటాయి గదండీ! అవి ఆల్రెడీ మనం పెద్ద ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా! అవి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే నార్మల్‌గా టమాటీలు తొక్కలు కొంతమంది తినరు గదా! మనం ఇలా పెద్దగా కోసుకోవడం వల్ల అది పైకి నార్మల్‌గా టమాటాలన్నీ పైకొచ్చేస్తాయి గదా! అప్పుడు ఈజీగా మనము అప్పడాలు కాల్చుకునే కర్రతో గానీ, లేదా చపాతీ తిప్పుకునే కర్రతో గానీ ఆ తొక్కలన్నీ తీసేయొచ్చండి. తీసేస్తే ఇంకేం అడ్డుండవు. ఎన్నున్నాయో అన్నీ ఇట్లే పైకొచ్చేస్తాయి టమాటాలన్నీ ఉడికిన తర్వాత. సో, ఆ తొక్కలన్నీ తీసేసుకోవాలా. తీసుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది గదా! పప్పు గుత్తితోని ఏం జేయాలంటే బాగా స్మాష్ చేసుకోవాలండి. పిల్లలు కూడా చాలా తింటారు. నార్మల్‌గా పిల్లలు ఇవొచ్చి, అవొచ్చి అని ఏం తినరు గదా! పప్పులో గట్రా. అట్లేముండదు. ఈ పప్పు ఒకసారి చేసి పెట్టండి. ఇది హెల్తీ కూడా. పెసరపప్పు చాలా మంచిది ఒంటికి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా స్మాష్ చేసుకోవాలి కంప్లీట్‌గా.
ఏం అడ్డు రావు. జస్ట్ ఒక్క రెడ్ చిల్లీస్ తప్ప ఇంకేం అడ్డు రావు. అవి తీసి పక్కన పెట్టేస్తే చాలు. పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. దీంతో వడియాలు ఏయించుకున్నా కూడా చాలా బావుంటుంది. నేనైతే నా స్టైల్‌లో ఇలాగే పప్పు చేస్తాను. మీరెలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ రెసిపీ గాని ట్రై చేసినా కూడా మీకెలాగొచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి.